సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ విచారణ జరుపుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వెళ్లారు. తన దగ్గరున్న సమాచారాన్ని ఆర్డీఓకు అందజేశారు. సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ విచారణ జరుపుతున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏం జరుగుతోంది? మొత్తం ఎవరి దగ్గరన్నా సమాచారం ఉంటే ఇవ్వాలి అని అన్నారు. అండ్ ఆ విచారణ ప్రారంభమైందా? ఎవరెవరు వస్తున్నారు? ఎస్ రమణ, ఏదైతే సాయికృష్ణ కేసు వ్యవహారంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ విజయలక్ష్మి తల్లి విజయలక్ష్మి అక్కడికి హాజరయ్యారు. సబ్ కలెక్టర్ సంబంధించి నిన్నటి నుంచే కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ కేసుకు సంబంధించి సాయికృష్ణకు సంబంధించి అటు స్థానిక ప్రజలు కానీ ఇతర ఎవరైతే సమాచారం తెలిసిన వాళ్ళు స్వయంగా ఆర్డీఓ కార్యాలయంకి వచ్చి వారి యొక్క వివరణ అటు ఇవ్వాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తెలిసినటువంటి సమాచారాన్ని ఇవ్వాలని ఆర్డీఓ కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్డీఓ కార్యాలయానికి తల్లి విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. ఆమె యొక్క వర్షన అంటే ఇప్పటికే అనేక సార్లు న్యాయ వ్యవస్థ అనేక పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ పిటిషన్లకు సంబంధించి కొంత న్యాయం జరుగుతున్నటువంటి సమయంలో అటు తల్లి విజయలక్ష్మి అటు మెజిస్ట్రేట్ కాబట్టి ఆమెకి ఆయన డైరెక్ట్ గా తల్లి అక్కడ సమాచారం అంటే జరిగినటువంటి కోణానికి సంబంధించి ఒక లిఖిత పూర్వకంగా కూడా అక్కడ ఆర్డీఓకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా అటు ప్రభుత్వానికి అటు న్యాయానికి కూడా అటు జడ్జి ముందుకు కూడా హాజరు పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క సమాచారాన్ని. అయితే సిట్ బృందం మాత్రం అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. ఆధారాల కోసం సాయికృష్ణకు సంబంధించినటువంటి ఆధారాలు అటు సిఐ నాగరాజు ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో కీలకంగా ఇప్పటి వరకు ఆ 3 అంశాలు అంటే లాఠీ రక్తం కానీ అదేవిధంగా బ్రాస్లెట్ కొన్ని స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటిని ఫోరెన్సిక్ కి పంపించారు. దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తుంది. ఇటు ఆర్టీఓ ప్రజా సేకరణ కొంత అటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అదేవిధంగా సాయికృష్ణకు సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా సిఐ నాగరాజు పైన ఫిర్యాదులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా కొంత సమాచారాన్ని సేకరించేటువంటి పనిగా ఇటు ఆర్డీఓ చేస్తున్నటువంటి సబ్ కలెక్టర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా అటు నాగరాజు కస్టడీ వ్యవహారం అదేవిధంగా ఇప్పటికే 2 కానిస్టేబుల్ ని కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో సిట్ బృందం అనేక కోణాల్లో కూడా ఫోరెన్సిక్ ద్వారా కూడా అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో అన్ని విధాలుగా కూడా అటు ఫోరెన్సిక్ టీము స్వాధీనం చేసుకుంది. సిట్ బృందం కూడా పూర్తి స్థాయిలో అవయవాలకు సంబంధించి అటు సాయికృష్ణ డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేశారనే అంశాలే కొంత ప్రధానంగా మారేటువంటి అవకాశం ఉంది. అటు లాకప్ డెత్ వ్యవహారం కానీ అదేవిధంగా మిస్సింగ్ అయిన రోజు నుంచి కూడా అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన కొంత సీరియస్ గా తీసుకొని ఈ విషయం పైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అటు ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ప్రజా నుంచి సేకరణే కాకుండా తల్లి దగ్గర నుంచి కూడా వారి యొక్క అభ్యంతరం కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.